ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును రక్షకుడైన క్రీస్తు యేసు ప్రభువు శ్రేష్టమైన నామం బయట మనకు సమయంకి వందనాలు శుభాలు తెలియజేస్తుంటున్నాను. ఈ దినం మన వాక్యం ధ్యానాంశాన్ని చూసినట్టయితే, నీ దేవుడైన యెహోవా శక్తివంతుడు, ఆయన నీ మధ్య ఉన్నాడు. ఇది నెహెమ్యా గ్రంథము 3వ అధ్యాయం 17వ వచనం రాయబడేటువంటి మాట. కాబట్టి ఈ వాక్యం అంటుంది, మన దేవుడైనటువంటి యెహోవా శక్తివంతుడు. అవును, ఆయన ఎంత శక్తివంతుడు అంటే, ఆయన మరణాన్ని కూడా జయించి మరణమాన్ని ముల్లెక్కడని ప్రశ్నించినటువంటి వాడు, సమాధిని ఓడించిన వాడు, సంఖ్యలను ఊడబరికినటువంటి వాడు. కాబట్టి రాజ్యాలు వ్యతిరేకంగా లేచినప్పటికీ ఆయన యొక్క ఆ పునరుత్థానాన్ని ఎవరు ఆపలేకపోయారు. ఈ సత్యం మనందరికీ తెలిసిందే. ఆయన ఎంత శక్తివంతుడో నీకు నాకు తెలుసు. అటువంటి శక్తివంతుడు ఆయన మన మధ్య ఉన్నాడని వాక్యం అంటుంది. కాబట్టి మనం వాక్యాన్ని గురించి ఆలోచన చేస్తున్నప్పుడు చాలా సందర్భాలు మనకు తెలిసివే. దేవుడు మనతో ఉన్నప్పుడు జరిగేటువంటి సూర్యకార్యాల గురించి మనందరికీ తెలిసినవే. అయితే బైబిల్లోంచి ఒక ఉదాహరణ మేము ముందు పెట్టాలనుకుంటున్నాను. దేవుడైనటువంటి యెహోవా అబ్రహాంతో కూడా ఉన్నటువంటి సంగతి మనందరికీ తెలిసిందే. అబ్రహాం విశ్వాసాన్ని బట్టి దేవుని ఎదుట మరి విశ్వాసులకు తండ్రిగా పిలువబడ్డాడు. అటువంటి అబ్రహాముతో దేవుడు తోడై ఉన్నందున అబ్రహాము 5 రాజులను ఎదిరించి వారితో యుద్ధము చేసి తన సహోదరుడు లోతు కోల్పోయినంత తిరిగి తీసుకుని వచ్చాడు. కాబట్టి ఈ మాటలు జ్ఞాపకం చేస్తుండగా, దేవుడు నీతో ఉన్నప్పుడు జరిగేటువంటి మేలేంటి అంటే, నీవు కోల్పోయినటువంటి వాటిని కూడా తిరిగి తీసుకునిచ్చుటకు ఆయన కృప చూపిస్తాడు. ఆయన అంతటి సామర్థ్యం గలవాడు. కాబట్టి ఉదయకాల సమయం వేటిని కోల్పోయావో, కోల్పోయినటువంటి వాటి విషయమై దేవుని దగ్గర ఒక మాట కనిపెట్టి, దేవా ఇది నేను కోల్పోయాను, మరి నిశ్చితమైతే నాకు అనుగ్రహించు అని దాని కొరకు ప్రార్థించు, ప్రయాసపడు, ప్రయత్నం చేయి. మరి ఆ తరుణమున దేవుడు ఆయన చిత్తాన్ని బట్టి నీకు అనుగ్రహించి తాను మహిమ పొందుతాడు. దేవుడి మాటలు దీవించిన గాక. మరి మీ ప్రేయర్ రిక్వెస్ట్ ఎవరు ఉన్నట్టయితే కామెంట్ బాక్స్లో తెలియజేయండి. తప్పకుండా మీకు ప్రార్థన చేస్తాము. ఆమేన్.